వెన్ ఐ సే భారత్ మాతాకి జై ఒక నేషనలిస్ట్ ఛానల్ ఉంది దేశంలో. నాకు ఇష్టం, కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకు నచ్చిన ఛానల్ రిపబ్లిక్ ఛానల్. కాంగ్రెస్ ఆఫీస్ ఈజ్ ఇన్ టర్కీ అని చెప్పేదో 4 సెకండ్స్ మాట ఏదో ఇట్లా ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కోర్స్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ హీన చరిత్ర. అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేసే కంటే ముందు పాపం మా కర్ణాటక పోలీసు వాళ్ళు ఏమంటారంటే తెలుసా, అర్నబ్ భాయ్ నేను మీ పెద్ద ఫ్యాన్, అర్నబ్ భాయ్ వచ్చినాం, ఇక ఏం చేస్తాం, మాకు కంపల్షన్. అర్నబ్ గోస్వామియే మాట్లాడిండు నిన్న. అండ్ హీ హాస్ బీన్ స్పీకింగ్ ఫార్ ది నేషన్ టైమ్ అండ్ అగైన్ క్రిటిసైజింగ్ ది కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇట్స్ బ్యాడ్ డీడ్స్. టర్కీ మీద ఎందుకు మాట్లాడతలేరు? టర్కీ 100 డ్రోన్లు ఇండియా మీద స్పాన్సర్ చేసింది, ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని పెట్టింది అరేబియన్ సీలా పాకిస్తాన్కి మద్దతుగా. డంకేపే చోట్ మేము అన్నదమ్ములము, నేను నా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తా అని చెప్తుంది. అసుంటి టర్కీ మీద పల్లెత్తు మాటలు కాంగ్రెస్ ఎందుకు మాట్లాడతలేదు అని ప్రశ్నించడం తప్ప ఫ్రెండ్స్? ఈ పిల్లకాకు బెదిరింపులకు భయపడే తత్వం కాదు ఇవాళ రేపు భారతీయులు. అది అర్థం చేసుకోవాలా. అదే పొలిటికల్ పార్టీ అయినా నిజం నిర్భయంగా చెప్పేటప్పుడు ఆడి ఛాతీల నుంచి వచ్చే ప్రతి మాట, గుండెలకైనా వచ్చే ప్రతి మాట ఒక గుణపమై గుచ్చుతుంటే, నీకు గుండు సూది అయిన నిద్ర లేపుతుంటే నువ్వు దాడులు చేస్తే భయపడతారా, లేకపోతే నీ మీద అక్రమ కేసులు పెడితే భయపడతారా? ఇలా రిపబ్లిక్ ఛానల్ స్టాండ్స్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ఆల్ దోస్ గైస్. వెన్ ఐ సే భారత్ మాతాకి జై ఒక నేషనలిస్ట్ ఛానల్ ఉంది దేశంలో. నాకు ఇష్టం, కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకు నచ్చిన ఛానల్ రిపబ్లిక్ ఛానల్. కాంగ్రెస్ ఆఫీస్ ఈజ్ ఇన్ టర్కీ అని చెప్పేదో 4 సెకండ్స్ మాట ఏదో ఇట్లా ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కోర్స్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ హీన చరిత్ర. ఆ 4 సెకండ్ల ఏదైతే ఫుటేజ్ ఉంటుందో దాన్ని బట్టి అర్నబ్ గోస్వామి ఆర్ టు దట్ మ్యాటర్ రిపబ్లిక్ ఛానల్ మీద, అధినేత మీద, అండ్ టు దట్ మ్యాటర్ భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్, కేంద్ర సెంట్రల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా మీద డిఫమేషన్ కేసు వేసి దగ్గర పోలీసు వాళ్ళని సివిల్ డ్రెస్లలో పంపించి అరెస్ట్ చేయాలి. ఏదో పెద్ద దేశంలో ఒక పెద్ద ఏదంటే దేశద్రోహ చర్య జరిగినట్టు రిపబ్లిక్ ఛానల్కి వచ్చి పోలీసు వాళ్ళు, కర్ణాటక పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరిని? అర్నబ్ గోస్వామిని. అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేసే కంటే ముందు పాపం మా కర్ణాటక పోలీసు వాళ్ళు ఏమంటారంటే తెలుసా, అర్నబ్ భాయ్ నేను మీ పెద్ద ఫ్యాన్, అర్నబ్ భాయ్ వచ్చినాం, ఇక ఏం చేస్తాం, మాకు కంపల్షన్. అర్నబ్ గోస్వామియే మాట్లాడిండు నిన్న. ఇట్లాంటిది ముంబైలో కూడా ఆయన మీద ఇంటి మీద దాడి చేశారు. నిన్న కర్ణాటకలో కూడా గట్లనే కర్ణాటక పోలీసు వాళ్ళు ఆయన ఇంటి మీదకి వచ్చిండ్రు. వెనకటికి కూడా కోర్టులు ఆయన ఫేవర్లో తీర్పిచ్చినాయి. కాంగ్రెస్ ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా ఖచ్చితంగా అర్నబ్ గోస్వామి నీట్గానే బయటకు వచ్చిండు. అండ్ హీ హాస్ బీన్ స్పీకింగ్ ఫార్ ది నేషన్ టైమ్ అండ్ అగైన్ క్రిటిసైజింగ్ ది కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇట్స్ బ్యాడ్ డీడ్స్. నేను చెప్పాల్సింది ఏంటనంటే, ఇంత గంభీరమైన కేసులు ఆయన మీద పెట్టిన రిపబ్లిక్ ఛానల్ ఎప్పుడు కూడా తన నేషనలిస్టిక్ అజెండాను మరవలే, వాళ్ళ నేషనలిస్టిక్ అప్రోచ్ ఆర్ టు దట్ మ్యాటర్ థాట్ ప్రాసెస్ని మరవలే. కాంగ్రెస్ని అనుక్షణం క్షణక్షణం ఎక్స్పోజ్ చేస్తూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు ఆన్ అర్నబ్ గోస్వామి కేసులో ఏమన్నదనంటే, ద డోర్స్ ఆఫ్ దిస్ కోర్ట్ కెనాట్ బి క్లోజ్డ్ టు ఏ సిటిజన్ who is able to establish prima facie that the instrumentality of the state is being weaponized for using the force of criminal law. Our courts must ensure that they continue to remain the first line of defense against the deprivation of the liberty of the citizens. Supreme Court మాట్లాడింది. కోర్టు దర్వాజాలు బంద్ కావు ఎప్పుడైతే సిటిజన్ ఫ్రీడమ్ రైట్స్ ఎప్పుడైతే వైలేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాయో అడ్డమైన పొలిటికల్ పార్టీలు. నేనన్న మాట కాదు, బార్ అండ్ బెంచ్లో వచ్చింది, ఎన్డీటీవీలో కూడా వచ్చింది. అర్నబ్ గోస్వామి అని అన్నాడు, అసలు మీరు టర్కీ మీద ఎందుకు మాట్లాడతలేరు? టర్కీ 100 డ్రోన్లు ఇండియా మీద స్పాన్సర్ చేసింది, ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని పెట్టింది అరేబియన్ సీలా పాకిస్తాన్కి మద్దతుగా. డంకేపే చోట్ మేము అన్నదమ్ములము, నేను నా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తా అని చెప్తుంది. అసుంటి టర్కీ మీద పల్లెత్తు మాటలు కాంగ్రెస్ ఎందుకు మాట్లాడతలేదు అని ప్రశ్నించడం తప్ప ఫ్రెండ్స్? మీ కామెంట్ రూపంలో చెప్పురు నాకు ఒకసారి. ఎంత అబ్సర్డిటీ కాదా ఇది కాంగ్రెస్ది? అంటే టర్కీ మళ్ళీ ఏంది ఆయన అన్నది, ఆయన అందుకే అన్నాడు ఇక మళ్ళీ కాంగ్రెస్ ఆఫీస్ టర్కీలో ఉందా అని అన్నాడు. అట్లా అంటాడు, ఆహా లొల్లి షురు ఇక కాంగ్రెస్లో. అండ్ ఇన్ఫ్యాక్ట్ డిస్కస్ చేయడానికి ఒకసారి రిపబ్లిక్ ఛానల్కి పో కదా. నేను అదే చెప్తా, సమాధానం చెప్పలేనోడే అక్రమ కేసులు పెడతాడు, సమాధానం చెప్పలేనోడే దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, సమాధానం చెప్పలేనోడే
గూట్లల్లో కూర్చొని చిల్లర పంచాయతీలు చేస్తాడు. ఈ పిల్లకాకు బెదిరింపులకు భయపడే తత్వం కాదు ఇవాళ రేపు భారతీయులు. అది అర్థం చేసుకోవాలా. అదే పొలిటికల్ పార్టీ అయినా నిజం నిర్భయంగా చెప్పేటప్పుడు ఆడి ఛాతీల నుంచి వచ్చే ప్రతి మాట, గుండెలకైనా వచ్చే ప్రతి మాట ఒక గుణపమై గుచ్చుతుంటే, నీకు గుండు సూది అయిన నిద్ర లేపుతుంటే నువ్వు దాడులు చేస్తే భయపడతారా, లేకపోతే నీ మీద అక్రమ కేసులు పెడితే భయపడతారా? ఇలా రిపబ్లిక్ ఛానల్ స్టాండ్స్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ఆల్ దోస్ గైస్. ఇలా రిపబ్లిక్ ఛానల్ ఆర్ టు దట్ మ్యాటర్ అర్నబ్ గోస్వామి ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు ది నేషన్. కడే ప్రశ్నల వర్షంతో కాంగ్రెస్ని కడుగుతున్నాడు. అగర్ నిజంగా దమ్ముంటే రావాలా, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలా. అవి చెప్పకుండా ప్రభుత్వాలు ఉన్నాయి కదా అని చెప్పి కేసులు పెట్టినా, ఆర్ టు దట్ మ్యాటర్ ఏదైనా మాట్లాడినా చట్టాలు ఎవడయ్యకు చుట్టాలు కావు ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోరు మీరు. ఇలా కర్ణాటక హైకోర్టు ఏదైతున్నదో ఈ పోలీస్ కేసుకి స్టే ఆర్డర్ ఇచ్చింది. అర్నబ్ గోస్వామి అండ్ టు దట్ మ్యాటర్ అమిత్ మాల్వియా వీళ్ళు క్వాష్ పిటిషన్ వేసుకున్నారు, ఇది అక్రమ కేసు అని. అమిత్ మాల్వియా ఇంకొక స్టెప్ ఎక్కువనే పోయాడు. మన ముల్లా మునీర్ గాంధీ ఇంకా రాహుల్ గాంధీ ఫోటో కాంబినేషన్లో పెట్టి ఒకటి చేసిండు కాంబినేషన్లో, అది వీళ్ళకు బాగా మండింది. ఐఎన్సీ వీళ్ళ మీద ఏమని కంప్లైంట్ రాస్తుంది అంటే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాస్టర్ మైండింగ్ ఎ హెనియస్ అండ్ క్రిమినలీ మోటివేటెడ్ క్యాంపెయిన్ టు డెసిమినేట్ పేటెంట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ది కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ది కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రొవైడ్స్. గాడ్ నోస్, ఎవ్రీబడి నోస్. ఇంకా ఎంత దిగజారుతారు అని అంటున్నా. ఎందుకు దిగజారుతారు అని అంటే, కాంగ్రెస్ వాళ్ళు ఈ స్లైడ్కి నాకు ఆన్సర్ చెప్పాలా. వెనకటికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాడ్రా బీజింగ్లా ఈ భుట్టో ఫ్యామిలీ, పాకిస్తానీ భుట్టో ఫ్యామిలీతో చూసిర్రా ఎంత ఆనందంగా, ఎంత ఉల్లాసంగా. ఇగో భుట్టో ఫ్యామిలీతో. ఇవాళ నేను అడుగుతున్న ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలుగుతారా అని అంటున్నా కాంగ్రెస్కి. వీళ్ళు ఎవరు మినిస్టర్లు గారు, వీళ్ళకి ఎవరికి కాన్స్టిట్యూషనల్ పోస్టు లేదు, గవర్నమెంట్లో ఉన్నారా లేదా కూడా తెలియదు. సీక్రెటివ్ మీటింగ్ ఆన్ ఫారిన్ సాయిల్ ఏం డిస్కస్ చేసిండ్రు, ఎవరి రిక్వెస్ట్ వల్ల ఎవరికి బెనిఫిట్ అయింది. కాంగ్రెస్ చైనాతో ఏం సంతకం పెట్టింది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాతో, సిసిపితో. ఈ స్ట్రాటజిక్ దోస్తానా ఏంది, స్ట్రాటజిక్ రైవాలరిటీ ఏంది ఇంటర్నల్ పార్టీలతో. ఇది డిప్లొమసీయా లేకపోతే అన్వారంటెడ్ డెమోక్రసీయా? ఈ డైనాసిటీ పాలసీ, ఈ డైనాసిటీ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలిటిక్స్ ఎన్ని రోజులు చేస్తారు భారతదేశంలో అని అడుగుతున్నా. ఈడ సైనికులు, సోల్జర్లు మన అందరు కలిసి బార్డర్ని, సరిహద్దులను కాపాడుతుంటే చైనాతో నువ్వు సీక్రెట్ ఒప్పందాలు చేసుకుంటా, ఈ భుట్టో లాంటి దరిద్రులతో చేతులు కలిపి ఫోటోలు దిగుకుంటా, ఈ బాండింగ్ ఏంది? టర్కీకి మీరు ఎందుకు స్పందిస్తలేరు అని అడిగిన ప్రశ్న తప్ప. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.